ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం, సత్ శ్రీ అకాల్, వనక్కం, అలాగే ఆదాబ్. ఒక మంచి టాపిక్ని మీతో డిస్కస్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను మై డియర్ ఫ్రెండ్స్. అదేంటో తెలుసా? చాలామందికి యూజ్ అయ్యేది అది. అదేంటి అంటే ఇంటర్వ్యూ స్కిల్స్. నాకు ఎవరైనా ఫోన్ చేసినా కూడా, ఎప్పుడైనా ఎవరైనా కలిసినా కూడా ప్రత్యేకంగా కలవడానికి వస్తారు. కలవడానికి వచ్చేసి ఏంటో తెలుసా ఏం చెప్తారంటే, సార్ రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ ఏంటో నాకు చెప్పండి సార్ కొంచెము అని అంటారనమాట. అది మరి అది ఏమనుకోవాలన్నది అది ఇక మీరే చెప్పాలి. ఎందుకంటే సడన్గా రేపు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఈ రోజే వస్తా, ఈ రోజే ఇంగ్లీష్ రావాలి అని చెప్పేసి అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయండి అంటే, యాక్చువల్గా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి మొత్తం ఇంగ్లీష్ అంతా రావాల్సిన అవసరం ఏమి లేదు. మీరు ఏం చేయాలి అంటే, మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, ఎలా ఆన్సర్స్ చెప్పాలి, ఎలా క్వశ్చన్స్ అడగాలి అనేది మాత్రం తెలుసుకోవాలి. అనే దాని గురించి ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను చూడండి. అంటే ఒక ఆర్డర్ అయితే ఉంటుంది, ఆ ఆర్డర్ ఏంటి అన్నది మాత్రం చూడండి. మీరు ఆ ఆర్డర్ని ఎక్కడైనా సరే, ఏ ఇంటర్వ్యూ అయినా సరే, అది మాత్రం ఫాలో అవ్వండి. అది ఎలాగంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పర్సన్ కమ్స్ దేర్ అండ్ మీరు అక్కడికి వెళ్తారు, కూర్చుంటారు, ఒక హాల్లో కూర్చుంటారు. చాలామంది మీతో పాటు అండ్ అదర్ క్యాండిడేట్స్ దే విల్ ఆల్సో సిట్ దేర్. వన్ బై వన్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు మీ టర్న్ వస్తుంది. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఆ పర్సన్ వస్తాడు, ఏదో పేరు పెట్టి పిలుస్తాడు, మీ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ రావు గారు అన్నారనుకోండి. ఇక్కడ రావు గారు ఎవరండి అని అంటారు. మీరు అప్పుడు లోపలికి వెళ్ళాలి. మీ పేరు అనుకోండి రావు గారు అని, లేకపోతే మిస్టర్ రావు అనొచ్చు. మిస్టర్ రావు ద నెక్స్ట్ పర్సన్ అంటారు. అనగానే అప్పుడు మీరు లోపలికి వెళ్ళాలి. ఆ క్యాబిన్ బయటే ఉంటారు కదా, ఫస్ట్ నుండి ఏం చేయాలి ఒక ఆర్డర్లో నేను చెప్తాను చూడండి. ఆర్డర్ ఏంటి అంటే, ఫస్ట్ డోర్ ఓపెన్ చేసేసి ఎక్స్క్యూజ్ మీ సార్ అనండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది నన్ను ఫోన్ చేసి మరి రీసెంట్గా కూడా ఒక పర్సన్ అడగడం జరిగింది. ఏమనంటే, అసలు ఆర్డర్ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే అతను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని తెలియదు కదా, తెలిసిన వ్యక్తులను అడిగితే ఏమైనా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా అనుకుంటారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డోర్ స్లోగా ఓపెన్ చేసేసి ఎక్స్క్యూజ్ మీ సార్ అనండి. అది కూడా మంచి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటారు. చాలామంది ఎక్స్క్యూజ్ మీ సార్ అంటారు. అది ఎక్స్క్యూజ్ మీ కాదు, ఎక్స్క్యూజ్ మీ సార్. అది ఎక్స్క్యూజ్ మీ సార్ అనాలి. డోర్స్ కొంచెమే ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్ అనాలి. అన్న తర్వాత వాళ్ళు ఏమంటారు, చూస్తారు. వాళ్ళు చూస్తారు. చూడంగానే ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నప్పుడు వాళ్ళు చూస్తారు చూడండి. ఎందుకు మీరు అంటారు అంటే, వాళ్ళ అటెన్షన్ని తీసుకోవడం కోసం. గుర్తుపెట్టుకోండి, లోపలికి వెళ్ళడం కోసం మీరు పర్మిషన్ అడగడం కాదు, అది వాళ్ళ అటెన్షన్ని తీసుకోవడం. అది ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ డూయింగ్ సంథింగ్, దే ఆర్ డూయింగ్ సమ్ వర్క్ అనుకోండి, దే ఆర్ టాకింగ్ టు దెమ్సెల్వ్స్ అనుకోండి, లేకపోతే దే ఆర్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్, దే ఆర్ టాకింగ్ టు వన్ అనదర్ అనుకోండి. వాళ్ళ మధ్యన వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అప్పుడు ఏంటంటే అటెన్షన్ అనమాట. వాళ్ళ అటెన్షన్ కోసం మీరు ఎక్స్క్యూజ్ మీ సార్ అంటారు. అనగానే అక్కడ ఇంటర్వ్యూనే జరుగుతుంది అనుకోండి, తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ వస్తాడు అని వాళ్ళకి తెలుసు. అప్పుడు ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు చూస్తారు. చూడంగానే డోర్ ఓపెన్ చేసేసి మే ఐ కమిన్ సార్ అనండి. ఇది సెకండ్ పాయింట్. మీరు కావాలనుకుంటే రాసుకోండి. మీరు తెలిసిన ఫ్యాకల్టీస్ని ఎవరిని అడిగినా వాళ్ళు ఇదే చెప్తారు. ఎందుకంటే దే ఎక్స్పీరియన్స్ దిస్. మెనీ పీపుల్ నో దిస్ ఆర్డర్. ఫస్ట్ తీస్తారు, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటారు. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మే ఐ కమిన్ సార్ అంటారు. మే ఐ కమిన్ సార్, ఇది కరెక్ట్ సెంటెన్స్. ఈ సెంటెన్సెస్ని ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయాలి. మీరు ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నప్పుడు వాళ్ళ అటెన్షన్ ఉంటుంది, వాళ్ళు చూస్తారు. చూడంగానే మే ఐ కమిన్ సార్ అంటారు. అప్పుడు అడుగుతారు మీరు లోపలికి రావచ్చా సార్ అని. ఫస్ట్ టైం అడిగింది మీరు లోపలికి రావచ్చా కాదు, వాళ్ళ అటెన్షన్ కోసం అడుగుతారు. తర్వాత మీరు ఏమడుగుతారంటే మే ఐ కమిన్ సార్ అంటారు. అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎస్ ప్లీజ్ అంటారు. వాళ్ళు మిమ్మల్ని చూస్తారు, ఎస్ ప్లీజ్ అంటారు. అప్పుడు మీరు లోపలికి వెళ్తారు, అంతే కదా. అప్పుడు మీరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళంగానే ఆ సెంటెన్స్ ఏమనాలి అంటే, గుడ్ మార్నింగ్ సర్స్ అండ్ మేడమ్స్ అనాలి. అక్కడ ఒకవేళ మేడం ఉందనుకోండి, ఎవరైనా మేడం ఉందనుకోండి, మేడం గుడ్ మార్నింగ్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ మేడం అనొచ్చు. అక్కడ సార్ మేడం ఉంటే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అనొచ్చు.
మీరు గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అన్నా ఏమీ కాదు. మీరు అక్కడున్న ఇద్దరికీ చెప్పారు. గుడ్ మార్నింగ్ అయితే చెప్పారు. ఇది థర్డ్ సెంటెన్స్‌లో వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటి ఎక్స్‌క్యూజ్ మీ అన్నారు. తర్వాత వచ్చేసి మే ఐ కమ్ ఇన్ అన్నారు. తర్వాత లోపలికెళ్ళిన తర్వాత గుడ్ మార్నింగ్ అన్నారు. మేడం, సార్ అన్నారు. అన్న తర్వాత మీ చేతిలో ఒకవేళ రెజ్యూమే ఉన్నట్టయితే లేదా సీవీ ఉన్నట్టయితే అదేం చేస్తారు అంటే మీరు ఇవ్వాలి వాళ్ళకి. గుడ్ మార్నింగ్ సార్ అనగానే వాళ్ళు చెప్తారు కదా మీకు గుడ్ మార్నింగ్ అంటారు. వెరీ గుడ్ మార్నింగ్ అంటారు. వాళ్ళు మీకు వెరీ గుడ్ మార్నింగ్ అంటారు. అప్పుడు మీరేం చేస్తారంటే సార్ దిస్ ఈజ్ మై సీవీ అంటారు. మీరు సీవీ తీసుకెళ్తే అంటారు. లేదు జస్ట్ జనరల్గా లోపలికి వెళ్తారు. లోపలికి ఇలా వెళ్ళంగానే వాళ్ళు మిమ్మల్ని ఆటోమేటిక్గా ఏమంటారంటే ప్లీజ్ సిట్ డౌన్ అంటారు. ప్లీజ్ సిట్ డౌన్ లేదా సిట్ డౌన్ ప్లీజ్ అంటారు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ లేదా ప్లీజ్ బీ సీటెడ్ అంటారు. ఆ వస్తూ ఉంటారు చూడండి, ఆ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అన్నది తెలుస్తుంది. జస్ట్ వాక్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి. కొంతమంది ఎలా నడుస్తారో చెప్తాను చూడండి. ఇలా బెండ్ అయిపోయి నడుస్తూ ఉంటారు. ఇలా ఈ బెండ్ అయిపోయి నడవడం కానీ మరియు ఓవర్ కాన్ఫిడెంట్గా ఇలా వెళ్ళడం కానీ అలా చేయొద్దు. జస్ట్ క్యాజువల్ నార్మల్ వాక్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు అక్కడ దిస్ ఈజ్ మై సివి సార్ అంటారు. ప్లీజ్ బీ సీటెడ్ అంటారు. థ్యాంక్ యూ సార్ అనాలి. వాళ్ళ సెంటెన్స్ ఏంటి అంటే మే ఐ హ్యావ్ యువర్ ఇంట్రడక్షన్ ప్లీజ్ అంటారు. మే ఐ హ్యావ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్లీజ్ అంటే మీ పరిచయము మేము అడగొచ్చా అంటారు. అప్పుడు మీరు ఏమనాలో తెలుసా? డెఫినెట్లీ సార్ అనాలి. డెఫినెట్లీ సార్ అనేది ఏంటి? అది ఆన్సరింగ్ ఎక్స్ప్రెషన్ అనమాట. మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు తప్పకుండా సార్ అని చెప్పి ఆన్సర్ ఇస్తున్నట్టు. ఇది ఒక ఆర్డర్ అన్నమాట. మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేదానికంటే ముందు వచ్చే ఆర్డర్ ఇది. మీరు ఏ ఫ్యాకల్టీని, ఏ టీచర్ని, ఏ లెక్చరర్ని, ఏ ట్రైనర్ని అడిగినా వాళ్ళు ఇదే చెప్తారు. ఈ ఆర్డర్లోనే వెళ్ళాలి మనం. ఫస్ట్ వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ, తర్వాత మే ఐ కమ్ ఇన్, తర్వాత గుడ్ మార్నింగ్ సర్స్ అండ్ మేడమ్స్, అక్కడ ఎంతమంది ఉన్నా అందరికీ చెప్పాలి. తర్వాత దిస్ ఇస్ మై సివి ఉంటే, లేదనుకోండి సైలెంట్గా నిలబడండి. వాళ్ళు అంటారు ఆటోమేటిక్గా ప్లీజ్ బీ సీటెడ్ అని. వాళ్ళు అన్నప్పుడు మీరు కూర్చోండి. కూర్చొని ఏంటి థ్యాంక్ యూ సార్ అనండి. అంతేగాని వాళ్ళు అనకముందే వెళ్ళి కూర్చోవడం అనేది కొంచెం కరెక్ట్ కాదు. అది పెద్ద బ్లండర్గా తీసుకోకండి. అది కరెక్ట్ కాదు అంతే. జస్ట్ వాళ్ళు కూర్చోమంటారు ఎలాగైనా. ప్లీజ్ బీ సీటెడ్ అన్నప్పుడు మీరు కూర్చునేటప్పుడు థ్యాంక్ యూ సార్ అని చెప్పానండి. ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇంటర్వ్యూలో మీరు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మరి వాళ్ళు అడిగితే మీరు ఆన్సర్స్ ఎలా చెప్పాలి అనేది ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అవి కూడా చెప్తాను ఎలా చేయాలనేది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ టైమ్ అండ్ హ్యావ్ అ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్.